హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము ఆంధ్ర స్టైల్ అలసంద వడలు చేస్తున్నామండి. ఇక్కడ నేను 1 kg అలసందలు తీసుకున్నానండి. 6 hours నానబెట్టి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. సో అలసంద వడలు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. సో 1 kgకి సరిపడా ఇంగ్రీడియంట్స్. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. 100 grams అల్లం తీసుకున్నానండి. ఇక్కడ 15 గ్రీన్ చిల్లీ, ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్ అండి. అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ దాల్చిన చెక్క, లవంగాలండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని చూడండి, దాల్చిన చెక్క లవంగాలు వేస్తున్నానండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ అల్లం అండి. సో అన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయొద్దండి. సో ఇప్పుడు కవర్ పెట్టి ఇవన్నీ కూడా ఒక పేస్ట్లా చేసుకోవాలి. చూడండి, ఎక్కువ మెత్తగా అవనవసరం లేదండి. కొంచెం కచ్చాపచ్చగా ఉంటే చాలు. ఇలా ఉండాలండి. మిశ్రమం అంతా కూడా ఇలా వచ్చేట్టుగా చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అలసందలు యాడ్ చేస్తున్నానండి. అలసందలు కొంచెం వేసి మిక్సీ పట్టుకోండి. ఎక్కువ పేస్ట్లా చేయొద్దండి. మీడియం సైజుగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే వడలు మెత్తగా పట్టేసామంటే బాగుండవు. సో అందుకని కొంచెం మీడియంగా ఉండేట్టుగా చూసుకోండి. ఇలా ఉండాలండి. ఇలా పట్టుకోవాలి మిక్సీ. సో వాటర్ అయితే యాడ్ చేయొద్దండి. సో అలసందలన్నీ మిక్సీ పట్టిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కర్రీ లీవ్స్. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. అంతా కూడా బాగా నీట్గా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇదివరకు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిరకాయలు, తర్వాత జింజర్ అంతా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం అంతా ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది కూడా అంతా బాగా కలిసేటట్టు అంతా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో బాగా అంతా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదండి, అవన్నీ బాగా కలుసుకుంటాయి. ఒక 30 minutes పక్కన పెట్టేసేయండి. 30 minutes తర్వాత వడలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోండి, స్టీల్ బౌల్, ఏదైనా పర్వాలేదు, బౌల్ సేపు వచ్చేదానికి వడలు. సో నెక్స్ట్ ఇలా ఏదైనా కవర్ పెట్టండి. దీని మీద లైట్గా వాటర్తో స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ వడలన్నీ కూడా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని అంత సేపు వచ్చేలా చేసుకోండి. నెక్స్ట్ కొన్నిగా అన్ని వడలన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో అలసంద వడలు రెడీ అండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. అలాగే అక్కడ నేను చికెన్ కర్రీ పెట్టానండి. చికెన్ కర్రీ వీడియో పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి. సో చికెన్ ఫ్రై కూడా కొంచెం చేశానండి పిల్లల కోసం అని చెప్పి. సో అలసంద వడలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.